పార్ట్నర్స్ మధ్య ఈ గొడవలు, ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్, ఫినాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తున్నాయి? రోలర్ కోస్టర్ లాగా ఎందుకు వస్తుంది? సెల్ఫ్ రెస్పెక్ట్, కానీ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్గా మారొద్దు అమ్మాయిలది కూడా అనేది నేనెప్పుడు అమ్మాయిగా అమ్మాయిలకి ఇచ్చే ఒక టిప్. అబ్బాయిలు పెళ్లికి ముందు ప్రేమ చూపిస్తారు, అమ్మాయిలు పెళ్ళైన తర్వాత ప్రేమ చూపిస్తారు. ద మోస్ట్ హైయెస్ట్ కిక్ ఫర్ ద మెన్ ఈస్ గెట్టింగ్ ఎ ఉమెన్. అనుకున్న విమెన్ని సాధించడం కోసము పాతాల లోకంకి దిగజారిపోయిన వాళ్ళు ఉన్నారు, పతనమైన వాళ్ళు ఉన్నారు. సో పెళ్లి దాకా మీరు అన్నట్టు ఒక 30% వెళ్తారు. పెళ్ళి అయిన తర్వాత ఆర్ దే కంటిన్యూయింగ్ దట్ జర్నీ? హోల్ అండ్ సాల్గా మాట్లాడుకోవాలంటే మనం లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినా మ్యారేజ్ అయినా ఏదన్నా టర్మ్ ఇచ్చుకోండి, ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఫస్ట్ ఉండాల్సింది రెస్పెక్ట్. హలో ఎవ్రీవన్. సో ఈ మధ్య కాలంలో రిలేషన్షిప్స్ కావచ్చు, లేకపోతే డివోర్స్ కేసులు కావచ్చు, పెళ్లి గురించి కావచ్చు, సిచ్యుయేషన్షిప్స్ కావచ్చు, ఇలా బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఎంతమంది ఫేస్ చేస్తున్నారు. సో నిజంగానే ఎవరైనా ఒక మాట చెప్తే చాలామంది ఇన్స్పైరింగ్గాను మోటివేటింగ్గా తీసుకొని వాటిని ఫాలో అవుతున్నారు. అలా రిలేషన్షిప్స్ గురించి, రిలేషన్షిప్ స్టేటస్ గురించి, ఆ బంధాలు బాంధవ్యాల గురించి ఇలా ఉంటే బెటర్ అని చెప్తూ మోటివేట్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తున్న లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి రిలేషన్షిప్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకు మ్యామ్ అంటే ఈ పార్ట్నర్స్ మధ్య ఈ గొడవలు, ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్, ఫినాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తున్నాయి? రోలర్ కోస్టర్ లాగా ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి అని అంటే సింపుల్, బిగ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పను, కాంప్రమైజ్ అవ్వడం ఇష్టం లేక. ఈగోస్ అంతా. ఈగో ఈజ్ ఎ వెరీ బిగ్ వర్డ్. ఈగో అనేది అసలు ఈగో అనే మాట అసలు ఎక్కడికి అసలు ఆ వర్డ్ని యూజ్ చేయడానికి కూడా నాకు రావట్లేదు. అసలు ఎన్ని రకాల్లో చూపిస్తున్నారంటే విమెన్ని మాట్లాడతారు, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది కాబట్టికే ఆమె ఇట్లా తయారైంది అని మాట్లాడతారు. అదొక్క బాణం వేసి పెద్ద విర్రవీగుతుంటారు జనరల్గా పెద్దవాళ్ళు, లేడీస్ కూడా. అంటే ఆడవాళ్ళు, ఆడదానికి ఆడదేని శత్రువు చెప్పడానికి ఇంకోళ్ళు అక్కర్లేదు మనకి. సో ఈ ఆడపోరగాళ్ళని చదివిపించి తప్పు చేసినాము, అప్పుడే ఇంట్లో కూర్చోబెడితే అయ్యేది. నేను నా కళ్ళ ముందు ఎన్నిసార్లు వింటాను. సో ఈగో అని వాళ్ళు అనుకుంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్ అని చదువుకున్న అమ్మాయిలు అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ, బ్యూటిఫుల్లీ టోల్డ్. సెల్ఫ్ రెస్పెక్ట్, కానీ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్గా మారొద్దు అమ్మాయిలది కూడా అనేది నేనెప్పుడు అమ్మాయిగా అమ్మాయిలకి ఇచ్చే ఒక టిప్. నువ్వు సంపాదించు ఏదైనా చేయనా, అమ్మాయిలకి ఫెమినిటీ అంటారు, ఒక బ్యూటిఫుల్ స్త్రీ తత్వం అనేది అయితే ఉంటుందో అది ఎప్పుడైతే ఉంటుందో అదే అందము. అది అందం అంటే అణిగిమణిగి ఉండాలా మేడం అంటే అస్సలు చెప్పట్లేదు. ద వే యూ బ్యూటిఫుల్లీ పోర్ట్రే, నువ్వు కాన్ఫిడెంట్గా నువ్వు అనుకున్నది చెయ్యాలి, నువ్వు చేసేది నలుగురికి చెప్పాలి, ట్రాన్స్పరెంట్ ఉండాలి, ట్రూత్ ఉండాలి. ఇది ఎవరు అడ్డొస్తారో చూడు. నో వన్ విల్ క్వశ్చన్ యూ వెన్ యూ ఆర్ రైట్ ఎట్ యువర్ పార్ట్. వెన్ యూ ఆర్, నువ్వు రెస్పాన్సిబిలిటీస్ కరెక్ట్ చేస్తున్నావు, నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు, ఎలా వస్తుంది నీకు? యాంటీ వస్తుంది అమ్మాయికి? రాదు. కానీ అది కాస్త కొంచెం మీకు అనిపించట్లేదా? నేను అందరినీ అనను, కరెక్ట్. కొంతమందిని చూపించి మనకు అమ్మాయిలను ఇలా పోర్ట్రే చేయడం అనేది కొంచెం మనం కూడా బాధపడాల్సిన విషయమే. సో పెళ్లి దాకా మీరు అన్నట్టు ఒక 30% వెళ్తున్నాయి. పెళ్ళి అయిన తర్వాత ఆర్ దే కంటిన్యూయింగ్ దట్ జర్నీ? అదే పెళ్ళి మళ్ళీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు పెళ్ళి దాకా కొంచెం కష్టపడి ఓర్చుకున్నారు అనుకుందాం, అదే లివిన్ ఉండాలి అని అనుకుని ఈ అమ్మాయికి చాలా ఇష్టం. ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి అంటే చాలా ఇష్టం, అబ్బాయికి కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం. దీన్ని మొన్న ఏదో రీల్స్ కూడా వస్తున్నాయి కదా, ఈ తిక్కదాన్ని భరించేవాడు ఎవడు లేడు, నేనే గతి, ఇంకా ఇదే నచ్చుతుంది నాకు ఇదే గతి అని ఒక బ్యూటిఫుల్ రీల్. ఐ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. ఎంత అంటే ఇంకా నేను తప్ప ఎవరు భరించలేరు కాబట్టి నేనే భరిస్తాను, నాకు కూడా ఇదే నచ్చుతుంది కాబట్టి నాకు కూడా ఇదే కావాలా అని. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్లీ టోల్డ్. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ నువ్వు ఇలా ఇక్కడ కూడా ఇంకా పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నలుగురిలో ప్రూవ్ చేసుకోవాలి, లివిన్లో ఉన్నాము, దాట్ లైక్ వి డిడ్ ఏ గుడ్ జాబ్, సో వీ వాంట్ టు గో ఫర్ అ మ్యారేజ్, they'll get so tired. కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్మెంట్ అయ్యి దెన్ దే స్టార్ట్. బికాస్ మళ్ళీ పెళ్ళి అనగానే అదే కదా, చాల్లో హాగా ఫ్రీడమ్ అంటే
ఒక ప్రశాంతత. ఇప్పుడు ఎక్కడికి పోలేవులే నువ్వు అన్నట్టు దెన్ దే స్టార్ట్. సినిమా డైలాగ్ ప్రేమకు కూడా ఓపిక ఉంటుంది అని. ఎగ్జాక్ట్లీ, ప్రేమకు కూడా ఓపిక ఉంటుంది. పెళ్లిలోకి వచ్చే వరకు ఓపిక ఉండడం లేదు, ఓపిక ఉండదు. ఇంకెక్కడికి పోతుందిలే. అందుకే కదా అసలు మీరు చూడండి, ఒక ఎంత టాప్ వర్కింగ్ బిజినెస్ మ్యాన్ అనా, వర్కింగ్ మనిషి అనా, అంటే లైక్ వర్క్ చేసే అతను జాబ్ ప్రేమలో ఉన్నప్పుడు హీ విల్ పుట్ ఆల్ ఈజ్ హార్ట్ అవుట్, ఆల్ ఈజ్ టైం. ఎందుకు అబ్బాయిలు పెళ్లికి ముందు ప్రేమ చూపిస్తారు, అమ్మాయిలు పెళ్ళైన తర్వాత ప్రేమ చూపిస్తారు. అక్కడే ఇద్దరు ఈక్వల్ గా చూపించారు. అందుకే కంటిన్యూ అవ్వాలి కదరా. ఇప్పుడు నువ్వు పెళ్ళి బాగా చెప్పావు, ఒక జర్నీ కంటిన్యూ అవ్వాలంటే ఒకటి ఇద్దరు డ్రైవ్ చేయాలి. సో ఎంటర్ అవ్వడానికి అబ్బాయి ఫస్ట్ his basic intention to get into the women is like a physical needs, to get her ఫిజికల్ నీడ్స్. ఓకే డన్. ఫిజికల్ నీడ్స్ అనుకోండి, మీరన్నా ఈగో అనుకోనండి. ఈ అమ్మాయిని నేను పడేసా, ఈ అమ్మాయి నాకు వచ్చేసింది, ఈ అమ్మాయి నేను సంపాదించా అంటే ద మోస్ట్ హయ్యెస్ట్ కిక్ ఫర్ ద మెన్ ఈజ్ గెట్టింగ్ ఎ ఉమెన్. అనుకున్న విమెన్ని సాధించడం కోసము పాతాళ లోకంకి దిగజారిపోయిన వాళ్ళు ఉన్నారు, పతనమైన వాళ్ళు ఉన్నారు. అదే అబ్బాయిలు టు గెట్ హర్ బదులు టు విన్ హర్ అనుకుంటే బాగుండేదేమో. ఎంత క్యూట్గా చెప్పావు నువ్వు. అదే ఎవరికైనా విన్హర్ అదే ఆ విన్హర్ అనేవాళ్ళు లాంగ్ టర్మ్ ఉన్నాయి, డెఫినెట్లీ ఉన్నాయి. విన్హర్ అనేవాళ్ళు ఉన్నారు కదా, కరెక్ట్, ఉండకుండా ఏం లేరు. ఉన్నవాళ్ళు వాళ్ళు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్గా ఉన్నారు. సో విన్హర్ ఈజ్ అ డిఫరెంట్, గెట్ హర్ ఈజ్ అ డిఫరెంట్. సో అలాగే ఇప్పుడు మీరు అడిగినట్టు గర్ల్కి ఎప్పుడైతే వెన్ షీ సరెండర్, వెన్ షీ గివ్స్ హార్ట్, మనస్సు ఇచ్చిన, శరీరాన్ని ఇచ్చాక ఇక తనకంటూ ఏమీ ఉండదు. షీ విల్ బికమ్ అ స్లేవ్. దట్ ఈస్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ఎ విమెన్. దట్స్ వై ఐ హంబుల్లీ రిక్వెస్ట్ అండ్ డిమాండ్ అండ్ వార్న్ ఆల్ ద గర్ల్స్ అవుట్ దేర్, ద ప్రెషియస్, ద మోస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్గా నువ్వు నీ కళ్ళల్లో నువ్వు చూసుకొని బతకాలి అని అంటే డోంట్ బీ ఫిజికల్ బిఫోర్ యువర్ మ్యారేజ్. This is like as a well-wisher, as a mom, as a sister, as a friend, as a coach, anything outside. దునియా ఇదర్ కా ఉదర్. నీకు ఎంత ఇష్టం ఉండను, నిన్ను ప్రేమిస్తున్నాను, ఏమన్నా చేయని, బట్ యూ డోంట్ క్రాస్ దట్ లైన్ ఈజ్ మై బిగ్గెస్ట్ వార్నింగ్ అండ్ రిక్వెస్ట్ టు మై ఆడియన్స్. గుడ్ సజెషన్, యాక్చువల్గా గుడ్ అడ్వైస్. ఇట్స్ వెరీ హార్డ్ టు కంట్రోల్ ఆల్సో or practice nowadays, right? వెరీ బ్యాడ్, దిస్ ఇస్ వెరీ బ్యాడ్ థింగ్. ఐ గెట్ లైక్ రియల్గా చెప్తున్నాను, నాకు హార్ట్ ఇట్లా ముక్కలు అవుతుంది ఎప్పుడైతే. అప్పట్లో ఫోన్స్ ఉండవు, అప్పట్లో బయటకు వెళ్ళడానికి పర్మిషన్స్ ఉండవు కదా, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీడమ్ కదరా. ఫ్రీడమ్ ఉన్నప్పుడు నువ్వు కంట్రోల్ చేసుకున్నప్పుడు వచ్చే నీ విల్ పవర్ ఆటోమేటిక్గా దట్ పర్సన్ విల్ కమ్ టు యూ. డోంట్ ఫాల్ ఫర్ ద ట్రాప్. అరే నీకు పెళ్ళికి ముందే నిన్ను వాడుకుంటున్నా, లివిన్లో ఉందాము, ఇలాంటి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అంటేనే కమిట్మెంట్ లేదు. దే ఆర్ ఫియర్, అంటే వాళ్ళకి కమిట్మెంట్. కానీ నువ్వు ఇలా ఉన్నావు, వదిలేసి వెళ్తే మనం ఈ మధ్య చాలా కేసెస్ చూసాము. అమ్మాయిలు నోరు నెత్తి కొట్టుకొని నన్ను వాడుకున్నాడు, నన్ను వదిలేస్తున్నాడు, మేము లివిన్లో 10 ఏళ్ల నుంచినాం. ఆర్ యూ స్ట్యూపిడ్? ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు అంటున్నావు? నువ్వు ఇన్ని రోజులు అనుభవించారు కదా, అంటే సుఖమై ఉండండి, కష్టమై ఉండండి, ఫినాన్షియల్ అయ్యండి, ఏదైనా హ్యాపీనెస్ అయ్యండి, నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు అబలానారి ఎందుకు అవుతున్నావు? నేను అగైనెస్ట్ కాదు, నేను అమ్మాయిలను తప్పు నేను అంటున్నా. నువ్వు స్ట్రాంగ్ ఉండు, నీ దగ్గర ఆస్తి ఉన్నంత సేపే, దట్ ఈస్ సో స్పెషల్, సో ప్రెషియస్, ఫుల్ గుమాయించవచ్చు. వెన్ యూ గివ్ దాట్, ఇట్ ఈస్ అ చీప్ మార్కెట్. అంతే. హూ విల్ కేర్ యూ? ఇప్పుడు నువ్వు నెత్తిని కొట్టుకోవద్దు. నేనంటున్నా మనమే చక్కగా ఉంటే అప్పుడు ఎవడేం చేయలేడు కదా. ఒకవేళ నువ్వు తప్పు చేసినప్పుడు జస్ట్ కీప్ క్వైట్, డోంట్ షౌట్. ఎందుకు ఇంకా రోడ్డు మీద బడి ఇట్లా చేసిండు, అత్యాచారం చేసిండు, గిత్యాచారం చేసిండు అని ఇంకా సిగ్గు పోగొట్టుకోవడం ఎందుకు? ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు కదా, ఎవడు చేయమన్నాడు, ఎవడు ఉండమన్నాడు ఇన్ని రోజులు పెళ్లి లేకుండా. సో అమ్మాయిలకి అంత ధైర్యం ఎలా వస్తుంది బయటకు వచ్చి? సోషల్ మీడియా అనుకోనివ్వండి, సొసైటల్ ఎక్స్పోజర్ అవ్వనండి, గ్లోబలైజేషన్ ఎక్స్పోజర్ అవ్వనివ్వండి, బికాస్ మనకు యుఎస్ కల్చర్ ఇంకా అవమానపడతారు కదా అలా బయటకు వచ్చి చెప్తే. అది తెలియట్లేదు కదా, చాలా మంది రైట్ కదా, న్యాయం కావాలి కదా, అలా వదిలేస్తారని ఇంకొంతమంది అంటారు. అది ఎవరంటారు మళ్ళీ? అది ఎవరంటారు? జస్ట్ కామెంట్స్ చేసేవాళ్ళు, చూసేవాళ్ళు. వాళ్ళకి ఏం నొప్పా కాదుగా, ఊరికే అట్లా అంటే వాళ్ళు కూడా ఆ వర్జ్లో ఉంటారు. ఇప్పుడు ఎవరైతే అంటారో
ఆ వర్డ్స్లో ఉండి అలాంటి యాక్ట్ చేసేవాళ్ళ, చేద్దాం అనుకునే వాళ్ళ మాత్రమే అంటారు. కానీ రియల్గా ఒక అంటే పర్టికులర్గా ఒక మంచి ఆలోచన తత్వం ఉన్న వాళ్ళు మాత్రము ఖచ్చితంగా ఆడమ్మాయికి న్యాయం జరగాలని నేను కూడా ఇప్పుడు కూడా చెప్తాను. కానీ నేను చెప్పేది ఉన్న వాళ్ళకు న్యాయం చెయ్యమనే చెప్తాను. కానీ నేనంటున్నా సరే వెళ్ళకండి, అట్లా సిగ్గు తీసుకోవద్దు, పరువు పోగొట్టుకోకూడదు, చెయ్యకండి, అలా బజార్న పడకండి. బికాజ్ నువ్వు అన్నప్పుడు ఎవరో ఒక్కళ్ళు చాలు నిన్ను అయితే ఎవడు బొమ్మన నిన్ను అంటే ఎక్కడ పెట్టుకుంటావు తల, అంతే. సో దట్స్ హౌ డోంట్ గివ్ అ ఛాన్స్ టు ఎనీబడి అనే నా ఉద్దేశం. సో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ గుడ్డా బ్యాడా అంటే ఇట్స్ అగైన్ $1 million క్వశ్చన్. అంతే నేను చెప్పనా, లవ్ ఈజ్ ఆల్ అబౌట్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ అ ఓనర్షిప్, ఇట్ ఈస్ అ పార్ట్నర్షిప్. సో యూ హ్యావ్ టు లివ్ ఇన్ ద మూమెంట్. ఇట్ ఈస్ నాట్ ఎ లేబుల్. లవ్ అంటే మ్యారేజ్ ఇద్దామా, లివ్ ఇన్ ఇద్దామా, ఇట్ ఈస్ నాట్. హౌ యూ బిల్డ్ యువర్ రిలేషన్షిప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హోల్ అండ్ సాల్గా మాట్లాడుకోవాలంటే మనం లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినా మ్యారేజ్ అయినా ఏదన్నా టర్మ్ ఇచ్చుకోండి, ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఫస్ట్ ఉండాల్సింది రెస్పెక్ట్, ట్రస్ట్, దెన్ కమ్స్ లవ్. ఈ 3 టర్మ్స్ ఉంటే నువ్వు లివిన్ని ఈజీగా ఇట్ కెన్ కన్వర్ట్ ఇన్ టు అ మ్యారేజ్లోకి వెళ్ళేటప్పుడు అంటిల్ అన్లెస్ దే ఆర్ సో టాక్సిక్, అంటే ఫిజికల్ అబ్యూస్ ఉంది, మెంటల్ అబ్యూస్ ఉంది, యూ విల్ హ్యావ్ ఆల్వేస్ ఎ లీగల్ హెల్ప్, సొసైటీ హెల్ప్. నౌ సొసైటీ హ్యాస్ బికమ్ సో ఓపెన్ టు డివోర్స్. అంటే అంత భయపడొద్దు, బాధపడొద్దు అని తల్లిదండ్రులు కూడా హక్కును చేర్చుకుంటున్నారు. సో అలా ఉంది కాబట్టి అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ సో టాక్సిక్, యూ హ్యావ్ టు మేక్ అడ్జస్ట్మెంట్స్, కాంప్రమైజ్, అండర్స్టాండింగ్, ఎంపతి, ఇవన్నీ ఓపిక, టాలరెన్స్, ఇలాంటి అన్నీ ఉంటే నువ్వు లివిన్లో ఉన్న అక్కడున్న సేమ్. సో నువ్వు కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఈ ఇంగ్రీడియంట్స్, నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ, కుక్ యువర్ లైఫ్ సో బ్యూటిఫుల్ డిష్.